భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. ఒక్క శరీరమునకు శిరస్సునొక్కటేగా, ఒక శరీరమునకు శిరస్సునొక్కటేగా, సంగమునకు ప్రభు శిరస్సుగా, సంగమునకు ప్రభు శిరస్సుగా. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత. ఆశీర్వాదాలన్నీ నావే. ఒక్క శరీరంలోని అవయవాలు. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం. ఎఫెసీ 5:30. మన భౌతిక దేహంలోని అవయవాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండడం అనేది క్రీస్తులో మనం కలిగి ఉన్న దగ్గర సంబంధాన్ని, మిగతా విశ్వాసులతో మనం కలిగి ఉండవలసిన సంబంధాన్ని వివరించుటకు ఉపయోగించిన లోతైన దృష్టాంతంగా పేర్కొనవచ్చు. ఎంత మహిమాన్వితమైన ఆశీర్వాదం! మన శరీరంలోని అవయవాల మధ్య ఉండే అన్యోన్య సంబంధం క్రీస్తుతో ఆయన శరీరంలో మనం కలిగి ఉండే శాశ్వత సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ విషయంలో ఏమైనా అనుమానాలుంటే మన శరీరంలోని చేతిని లేదా వ్రేలిని చూడడం ద్వారా వాటిని పారద్రోలవచ్చు. మన విశ్వాసం విఫలమైనా మన శరీరంలోని అవయవాల మధ్య ఉండే దృగ్గోచర ఐక్యతను చూడడం ద్వారా అది పెరుగుతుంది. ఈ అన్యోన్య సంబంధాన్ని వివరించడానికి 3 పదాలు ఉపయోగించబడ్డాయి. అవి శరీరం, మాంసం, ఎముకలు. శరీరం అనే పదాన్ని వాడడం ద్వారా శరీరమంతా ఒక్కటే అని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మనలో ఎవరికీ 2 శరీరాలు ఉండవు. విశ్వాసులందరూ క్రీస్తులో ఒక శరీరంలో కలుపబడ్డారు. కొన్నిసార్లు కొంతమంది తమ స్థానిక సంఘాన్ని ఒక శరీరం అని పిలవడాన్ని వింటుంటాం. ఈ విధంగా పిలవడం ద్వారా వారు ఈ వాక్యంలోని అర్థాన్ని, విశ్వాసులందరూ ఒకే శరీరానికి చెందినవారని ఇతరులు చెప్పే విషయాన్ని సమర్థించినట్లుగా ఉంటుంది. సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘం ఒక సూక్ష్మ భాగం అనేది సత్యం. అయితే నీవు ఒకే శరీరం కలిగి ఉన్నలాగున క్రీస్తు కూడా ఒకే శరీరాన్ని కలిగి ఉన్నాడు. శరీరంలోని ఇతర అవయవాల నుండి మాంసం వేరు చేయలేకపోవటం అనేది ఒక కండరం ఇంకొక కండరంతో కలిగి ఉన్న అన్యోన్య సంబంధాన్ని గుర్తు చేస్తుంది. ఎవరూ తమ శరీరంలోని కొంత మాంసం అలసిపోయిందని, ప్రయాణించం లేదని దానిని ఇంటి దగ్గర పెట్టిరారు. శరీరంలోని మాంసం అంతా కలిసి ఒక శరీరంగా ఏర్పడుతుంది. ఇదంతా అందరికీ చెందినది. ఇదే రకంగా శరీరంలోని ఎముకలు శాశ్వతంగా ఒకదానికొకటి కలపబడి మన కదలికలు ఒక క్రమ పద్ధతిలో కొనసాగడానికి ఉపయోగపడతాయి. అవి చెవిలోని అతి చిన్న ఎముకైనా సరే, లేక నడుము భాగంలోని పెద్ద ఎముకైనా సరే. హెచ్కేల్ కూడా ఎముకలు తిరిగి కలపబడుట అనే ఉపమానాన్ని భవిష్యత్తులో ఇజ్రాయెల్ దేశం పునరుద్ధరించబడుటను వివరించుటకు తెలియజేశాడు. మనల్ని ఆదరించే స్పష్టమైన విషయం ఏంటంటే, మనమందరం క్రీస్తుతోనూ ఇతర విశ్వాసులతోనూ శాశ్వతంగా ఒక్కటిగా కలపబడ్డాం. నీవు క్రీస్తులో ఒక సభ్యుడు అనే విషయాన్ని అనుమానిస్తున్నావా? నీ శరీరాన్ని, నీ మాంసాన్ని, నీ ఎముకలను పరిగణలోనికి తీసుకొని వాటిని చూచి ఆదరించబడు. క్రీస్తు శరీరంలోని కలయికను మనం ప్రతిరోజు మన జీవితయాత్రలో మనతో తీసుకుని వెళుతున్న శరీరం ద్వారా వివరించబడింది. తండ్రి, నన్ను క్రీస్తులో ఉంచి ఆయన శరీరంలో ఒక అవయముగా నన్ను చేసినందుకు వందనాలు. ప్రతి ఇతర విశ్వాసితో నాకున్న అన్యోన్య సహవాసాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను.